హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ చట్నీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: ఆనియన్, మిర్చి, టమోటా, చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి. కడిగి పెట్టుకున్నానండి. ఈ విధంగా బీరకాయ 2 బీరకాయలు వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ వేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిర్చి వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, బాగా వేయించుకోవాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. ఇది బాగా మగ్గాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాయండి ఇవి. ఇప్పుడు చింతపండు, టమోటా వేసేసుకోవాలి. ఇది బాగా మగ్గాలండి, మెత్తగా పేస్ట్ అవ్వాలి. ఇందులోనే టమోటా ఈ విధంగా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర వేసుకుందాము. కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పల్లీలు వేసుకుందాము. కొద్దిగా, చాలా వద్దు. వేసుకొని బాగా కలుపుకోవాలండి. అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది చల్లారాలి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇది ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నామండి. మెత్తగా ఈ విధంగా రావాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుందాము. అందులోనే సాసవులు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు రుబ్బు పెట్టుకున్న చట్నీ ఇందులో వేసుకుందాము. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే వచ్చిందండి చట్నీ. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, దోశలోకి, తర్వాత ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుంది అనేసి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.